ఒకరు కాల్ చేసి చెప్పారండి. మదర్ చనిపోయిన పిల్లలున్నాయని ఈ లొకేషన్ చెప్పారు నాకు. అంటే మా ఏరియాకి దగ్గరలోనే వాటర్ బౌలును ఫుడ్ తీసుకొనొచ్చి ఫీడింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయండి. నీడ ఉంది. లొకేషన్ బానే ఉంది. పెద్ద డాగ్స్ కూడా దూరం ఉన్నాయి. వాటిని ఏమి అనట్లేదు. సేఫ్టీ ఉంది ఇక్కడ. అందుకే ఫుడ్, వాటర్ ఇక్కడే పెట్టేస్తున్నా ఇగ. వీటిని ఎటు షిఫ్ట్ చేయలేదు. చేసినా ఇంటికి తీసుకెళ్ళనండి నేను. ఎందుకంటే రెంట్ హౌసు ఫస్ట్ ఫ్లోరు. ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడో 7, 8 ఏళ్ల క్రితం చిన్న పిల్లలుగా దొరికినాయి. ఇప్పుడు పెద్ద డాగ్స్ అయినాయి. వాటితోని మళ్ళా వేరే పిల్లల్ని తీసుకెళ్ళలేం. అట్లా తీసుకెళ్ళే వాటిని అవి తీసుకొని వెళ్తామండి. తర్వాత మనకి ఏ ఇబ్బందైనా వాటిని వదిలిపెట్టలేం. అవి మనల్ని వదలవు. మనం వాటిని వదలలేం. అందుకే ఎక్కడైనా నీడ ఉండే ప్లేసు ఏదైనా క్లోజ్ అయిపోయిన ఆఫీస్‌లో, సగం కన్‌స్ట్రక్షన్ చేసి ఆపేసిన ఇల్లులో అట్లాంటి లొకేషన్‌లో చూస్తా అండి. మనుషులకి దూరంగా, ముఖ్యంగా మనుషులు లేని ప్లేస్‌లో దూరంగా వాటిని ఉంచి ఫుడ్డు, వాటర్ పెట్టేలాగా నేను చూస్తా ఉంటా అండి. ఎందుకంటే జనాలతో ఇబ్బంది అయిపోతది. తర్వాత అవి పెద్దగా అయినా ఏం చేసినా గానీ. యానిమల్ లవర్స్ చాలా తక్కువ కదండీ. ఎందుకంటే వాటి సేఫ్టీ కోసమే. ఇక్కడ హ్యాపీగా ఉన్నాయి.